కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లమ్మ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. మరో వర్గానికి చెందిన వ్యక్తులు ఏకంగా అతడి ఇంటినే తగలబెట్టారు. మంటల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు మోహరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని పిల్లల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి రాత్రి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే పాల ప్యాకెట్ కోసమని ఇంటి సమీపంలో ఉన్నటువంటి కిరాణా షాప్ దగ్గరికి వెళ్లి మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తున్నటువంటి క్రమంలో సందులో అక్కడే కాపు కాసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి యువకుడు అమ్మాయి చేపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించి ఆ తర్వాత బలాత్కారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో అబ్బాయి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. విషయాన్ని కూడా బాలిక ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత యువకుడు పారిపోవడంతో వచ్చినటువంటి కాలనీ వాసులంతా కూడా ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అప్పటికే పారిపోయాడు. అయితే పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వెళ్లారు. అంతలోపలనే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఈ బాలికపై ఈ విధంగా చేస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడి ఇంటిని కూడా తగలబెట్టారు. ఆ ఇంట్లోకి వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. పోలీసులు సమాచారం అందుకొని వెంటనే రావడంతో ఈ మంటలను కూడా ఆర్పివేయడం జరిగింది. అప్పటికే ఇంట్లోని వస్తువులు చాలా వరకు కూడా కాలిపోయాయి. కాలిపోయినటువంటి వస్తువులన్నింటినీ కూడా పోలీసులు స్థానికుల సాయంతో పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. అయితే పరారైనటువంటి యువకుడిని కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆ యువకుడిని కూడా పట్టుకోవడం జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా యువకుడి పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జరగడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడవద్దు అని కూడా ఏదైతే గ్రామస్తులు గ్రామ పెద్దలకు కూడా పోలీసులు అద్దె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన జరగడానికి గల కాకపోయినా కూడా మరోవైపు యువకుడు పారిపోయినటువంటి కుటుంబ సభ్యులను కూడా పిలుచుకొని పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద యువకుడు బాలికపై అత్యాచార యత్నం చేయబోవడంతో గ్రామంలో ఈ సంఘటనతో తీవ్ర కలకలం రేపింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న. పాలంటే వాడు ఇక్కడ నుండి ఉరుకుతున్నాడు. ఉరికి కరెక్ట్ సందలో ఎదురైనారు ఎదట మొదట. ఆ పాప గోడ దగ్గరికి ఇట్లా చేయి పెట్టుకుంది. ఆ చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి ఇగ్గుకున్నాడు. వాడు చెయ్యి ఇగ్గినప్పుడు ఆ పాప ఈసిరి కొట్టింది. అరుచుకుంటాలకి మేము ఉరికినాం సార్. వాడు పారిపోయినాడు అట్లే. మా అమ్మ వస్తుంది కదా పాలు తాగుతుంది రోజని మన గోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ పాలు తీస్తారు సార్. వాళ్ళమ్మకి చిన్న సందు అది రోజు లక్కనే పాలు లేనికి పోయింది. ఆ పిల్లోడు వచ్చి చేయి పట్టుకున్నాడు సార్. ఆ పాప అరిచింది. నేను పోయినా సార్. ఇది సార్ జరిగింది.